అందుకని రీప్లేస్మెంట్ లేకుండా, సస్టైనబిలిటీ లేకుండా, అంటే తిరిగి ఒక చెట్టు నాటే దానికి 10 చెట్లు ముందే నాటగలగాలి. మాకు ఓకే 10 సంవత్సరాల తర్వాత మన మన నాగరికత ఏం చేస్తే మనకు అవసరాలు తప్పు, మనం మనం ఆప్ చేసుకోవాలి. కానీ మన అవసరానికి 10 సంవత్సరాల తర్వాత కొడదాం అనుకున్నప్పుడు ఇంకో 10 చెట్లు ముందే నాటు ఉంచితే మేబీ దట్స్ అవుట్ సస్టైనబుల్ వే ఆఫ్ లివింగ్ అంటారు. సో ఇట్లాంటివన్నీ చేసుకోవడానికే ఇలాంటి దినోత్సవాలు మనకి పనిచేస్తాయి. అందుకని మన పూర్వీకులు ఈ భావాన్ని చాలా సహజంగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు చెట్లను పూజిస్తారు, నదుల్ని దేవతలుగా భావించేవారు, జంతువుల్ని జీవన భాగస్వాములుగా చూసేవారు. కానీ ఇప్పుడు అడవులు తరుగుదల, జంతు జాతులు అంతరించిపోవడం, కాలుష్యం పెరగడం మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం ఒక పర్యావరణ సమస్య పరిష్కారమే కాదు, మన సాంస్కృతిక ఆధ్యాత్మిక విలువల నుండి మనం దూరం అవుతున్నామని చాలా బలమైన సంకేతం. చాలా మనందరం ఇది ఫ్యాషన్ అనుకోండి. సనాతన ధర్మం అంటే నేను కూర్చోబెడితే మతోన్మాదం కాదు అది. అంటే మన విలువల్ని మన సాంస్కృతిక, మన ఆధ్యాత్మిక విలువల్ని, మన ప్రకృతితో మమేకమైన జీవన విధానం ఇది.